హాయ్ గైస్, ఈరోజు మంగళవారం బిగ్ బాస్ 9 ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉందంటే, ఈ వీక్ మొత్తం 10 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఈ 10 మందిలో ఎప్పట్లాగే తనుజ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆవిడకి 26% ఓటింగ్ నమోదైందనమాట. మొత్తం 10 మంది ఉంటుండగా కూడా ఆవిడకి 1/4 ఓటింగ్, 1/4 కన్నా ఎక్కువే. ఇంకా అంత ఓటింగ్ ఉందంటే నిజంగా సూపర్ అనమాట. ఆవిడ టైటిల్ విన్నర్గా దూసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ ప్లేస్లో తనుజ, సెకండ్ ప్లేస్లో మనకి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ 18% ఓటింగ్ నమోదైందనమాట. థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు అనమాట. సుమన్ శెట్టి ఓటింగ్ నిజంగా మిరాకిలే. అతను ఆడుతున్న పెద్ద టాస్క్లు ఏం లేదు, కానీ అతనికి బిగ్ బాస్ ఇస్తున్న ఎలివేషన్ వల్ల ఓట్స్ పడుతున్నట్టున్నాయి. సో అతను మాత్రం థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, సుమన్ శెట్టి. ఫోర్త్ ప్లేస్ భరణి గారు ఫోర్త్ ప్లేస్లోకి వచ్చారనమాట. దివ్యతో ఆర్గ్యూ చేయడం, ఆవిడని ఎలిమినేట్ చేయడం, ఇలాంటి వాటితో కొంచెం మళ్ళా పుంజుకున్నట్టున్నారు. ఓట్ బ్యాంకింగ్ అయితే బాగానే పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఫోర్త్ ప్లేస్లోకి వచ్చాడు. ఫిఫ్త్ ప్లేస్ సంజన అనమాట. సంజన ఓట్ బ్యాంకింగ్తో పాటు ఇమాన్యువల్ ఒక్కడే ఎలిమినేషన్స్లో లేడనమాట, నామినేషన్స్లో. సో ఆ ఓట్ బ్యాంకింగ్ కూడా ఆవిడకి ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ ప్లేస్లో సంజన. సిక్స్త్ ప్లేస్లో దివ్య ఉందన్నమాట. దివ్య ఏంటంటే తనుజతో జరిగిన ఫైట్ వల్ల తనుజాకున్న యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా దివ్యకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆవిడ్ని తనుజ ఫ్యాన్స్ ఎలిమినేట్ చేద్దామన్నా కొంచెం కష్టమే, ఎందుకంటే ఆవిడ సిక్స్త్ ప్లేస్లోనే ఉంది. సో ఆవిడ మాత్రం బాగానే కొనసాగుతుంది. ఆవిడ ఈ వీక్ అయితే సేఫ్ కన్ఫామ్గా. నెక్స్ట్ సెవెంత్ ప్లేస్లో డీమాన్ పవన్ ఉన్నాడు అనమాట. డీమాన్ పవన్కి ఓట్స్ పడుతున్నాయి, సెవెంత్ ప్లేస్లో ఉన్నాడు. ఎయిత్ ప్లేస్లో రీతు చౌదరి ఎయిత్ ప్లేస్ పడిపోయింది. నైన్త్ ప్లేస్లో మనకి గౌరవ్ ఉన్నాడు అనమాట. అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అందువల్ల మన వాళ్ళు చాలామంది కనెక్ట్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. హౌస్లో ఉన్న వాళ్ళు అంతమంది టార్గెట్ చేస్తున్నా అతను మాత్రం ఓట్ బ్యాంకింగ్ అయితే ఇంక్రీజ్ అవ్వకపోవడం అయిన మెయిన్ రీజను అతను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడమే అనమాట, తెలుగులో మాట్లాడకపోవడం వల్ల. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్లో అందరికన్నా లీస్ట్లో 10th ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. నాకు తెలిసి అయితే సింగిల్ ఎలిమినేషన్ అయినా డబుల్ ఎలిమినేషన్ అయితే 100% నిఖిల్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వైల్డ్ కార్డులు అయితే ఈ సీజన్లో వరస్ట్ అనమాట. అందులో నిఖిల్ అయితే ఎందుకు వచ్చాడా, రెమ్యూనరేషన్ తీసుకుందాం, తినేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంది. అతను ఏదో హౌస్లో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా ఉన్నాడు అనమాట. ఓకే గైస్, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం లైక్ మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.